నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ ఈ వీడియోలోని ఒక ఫ్లవర్ ప్యాటర్న్ క్రోషెట్ చూద్దాము. కాస్త అడ్వాన్స్డ్ ఫ్లవర్ ప్యాటర్న్ అనమాట. కిందటి సెషన్లోని బిగినర్స్ ఫ్లవర్ ప్యాటర్న్ ఒకటి చూసాం కదా, ఈజీ ప్యాటర్న్. ఇది కాస్త అడ్వాన్స్గా ఉంటుంది. అది వచ్చేస్తే ఇది కూడా ఈజీ అనమాట. సో ముందుగా ఇలాగా మ్యాజిక్ సర్కిల్తో స్టార్ట్ చేస్తున్నాను. సిమిలర్ ఫ్లోరల్ ప్యాటర్న్స్ ఒక 1-2 మోడల్స్ ఏమో షార్ట్స్లో పోస్ట్ చేశాను, కాకపోతే వీడియో చేయలేదు కాబట్టి షేర్ చేస్తున్నాను ఈ వీడియో. మ్యాజిక్ సర్కిల్ వేసిన తర్వాత ఇలా ఒక లాక్ చైన్ వేస్తున్నాను. ఇది చైన్ 1 కింద కౌంట్ చేస్తున్నాను. టోటల్గా 10 సింగిల్ క్రోషెట్స్ చేస్తాను మ్యాజిక్ సర్కిల్లోని. ఇది సెకండ్ వన్. సింగిల్ క్రోషెట్ ప్లేస్లోని డబుల్ క్రోషెట్స్ కూడా చేయొచ్చు. 10 డబుల్ క్రోషెట్స్. నేను ఇది సింగిల్ క్రోషెట్స్ తీసుకుంటున్నాను. ఇలా 10 సింగిల్ క్రోషెట్స్ చేసిన తర్వాత మ్యాజిక్ సర్కిల్ తాలూకా టైల్ని ఇలాగా పుల్ త్రూ చేసేయడమే, దగ్గరికి లాగడమేనమాట. లాస్ట్ సింగిల్ క్రోషెట్ని ఫస్ట్ సింగిల్ క్రోషెట్ ఉంది కదా, చైన్ 1 వేసాము. ఇలా జాయిన్ చేసేయడమే స్లిప్ స్టిచ్తోని. ఇక్కడికి ఈ రో కంప్లీట్ అయిపోయినట్టు. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ రోకి నేను 4 చైన్స్ తీసుకుంటున్నాను. స్టార్టింగ్ 10 పాప్కార్న్ స్టిచెస్ చేస్తాను అనమాట. 10 సింగిల్ క్రోషెట్స్ కదా చేశాను. ఫస్ట్ రోలోని 10 పాప్కార్న్ స్టిచెస్ వస్తాయి. ఈచ్ అండ్ ఎవ్రీ చైన్లోని 1 పాప్కార్న్ స్టిచ్. టోటల్గా 5 టీఆర్స్ చేస్తున్నాను ఒక పాప్కార్న్ స్టిచ్కి. ఇలాగా 2 టైమ్స్ యార్న్ ఓవర్ చేసి నీడిల్ మీద ఇలా యార్న్ వేస్తూ 3 టైమ్స్ పుల్ త్రూ చేసేయడమే 2 లూప్స్ నుంచి. ఇది ట్రబుల్ క్రోషెట్ అనమాట. ట్రబుల్ క్రోషెట్స్తో చేస్తున్నాను పాప్కార్న్ స్టిచ్. డబుల్ క్రోషెట్స్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. స్టార్టింగ్ చైన్ 4 కదా తీసుకున్నాను. చైన్ 5 కూడా వేయచ్చు. చైన్ 5తో కూడా స్టార్ట్ చేయొచ్చు అనమాట ట్రబుల్ క్రోషెట్. ఇలా 5 టీఆర్స్ చేసిన తర్వాత స్టార్టింగ్ టీఆర్ని వర్కింగ్ లూప్తో ఇలా జాయిన్ చేసేయడమే స్లిప్ స్టిచ్తోనే. ఇక్కడికి ఒక పాప్కార్న్ స్టిచ్ 1 బట్ స్టిచ్ అయిపోయినట్టు అనమాట. అలాగా టోటల్గా 10 చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ చైన్లోని 1 బట్ స్టిచ్లా వస్తుంది. సెపరేటెడ్ బై చైన్ 3. ఈచ్ బట్ స్టిచ్ తర్వాత చైన్ 3 వేస్తున్నాను. కంటిన్యూషన్ మళ్ళీ యార్న్ ఓవర్ 2 టైమ్స్. సెకండ్ పాప్కార్న్ స్టిచ్కి ఫస్ట్ టీఆర్ అనమాట. నెక్స్ట్ చైన్ స్పేస్లోని తీసుకుంటున్నాను. ఇలాగా స్టార్టింగే చైన్ 4తో స్టార్ట్ చేశాను. తర్వాత నుంచి ఇంక ఇలా కంటిన్యూ అవుతుంది ప్యాటర్న్.
ఫ్లవర్ వేసెస్ కూడా ఈ ప్యాటర్న్స్ బాగుంటాయి. లాస్ట్ బట్ స్టిచ్ అనమాట, 10th వన్. లాస్ట్లో ఇలాగ చైన్ 3 వేసి స్టార్టింగ్ పాప్కార్న్ స్టిచ్ ఉంది కదా బట్ స్టిచ్, టాప్ సెంటర్లోని స్లిప్ స్టిచ్తో జాయిన్ చేసేయడమే. ఇలాగా ఇక్కడికి సెకండ్ రో కూడా కంప్లీట్ అయిపోయినట్టు. సో ఇలాగా పాపప్ అయినట్టు వస్తుంది అనమాట సెకండ్ రో. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ రో పెటల్స్ వస్తాయి. పెటల్స్కి నేను కలర్ చేంజ్ చేస్తున్నాను. ఇలాగా 3 చైన్ స్పేస్ ఉంది కదా, 3 చైన్ స్పేస్ నుంచి ఇలాగా కలర్ అనేది చేంజ్ చేస్తున్నాను స్లిప్ స్టిచ్తోనే. చైన్ 6తో స్టార్ట్ చేస్తున్నాను పెటల్స్. టీఆర్స్ చేస్తాను అనమాట, ఎక్స్పెండెడ్ టీఆర్స్. ఇలా 2 times యార్న్ ఓవర్ చేసిన తర్వాత నీడిల్ మీద యార్న్ వేస్తూ 2 లూప్స్ నుంచి 3 times పుల్ త్రూ చేసేయడమే. ఇది ట్రబుల్ క్రోషెట్. జస్ట్ మనం ఇప్పుడు పాప్కార్న్ స్టిచ్ చేసాం కదా అలాగే, కాకపోతే చైన్ 6తో స్టార్ట్ చేశాను. అది ఎక్స్పాండెడ్ ట్రిపుల్ క్రోషెట్ కాబట్టి ఎక్స్పాండ్ చేస్తూ ఇలాగా క్రోషెట్ చేస్తున్నాను. టోటల్గా 6 టీఆర్స్ చేస్తాను ట్రిపుల్ క్రోషెట్స్, ఇంక్లూడింగ్ ఏ పికాట్ స్టిచ్. 3 ట్రిపుల్ క్రోషెట్స్ చేసిన తర్వాత చైన్ 2 తీసుకొని పికాట్ స్టిచ్ తీసుకుంటాను. తర్వాత మళ్ళీ 3 ట్రిపుల్ క్రోషెట్స్తోని ఎండ్ చేసేస్తాను పెటల్. సిక్స్త్ ట్రిపుల్ క్రోషెట్ చైన్ 6 వేసి స్లిప్ స్టిచ్తో ఎండ్ చేసేస్తాను. స్టార్టింగ్ టీఆర్ చైన్ 6తో కదా స్టార్ట్ చేశాను, చైన్ 6తోనే ఇలా ఎండ్ చేస్తున్నాను. ఇక్కడికి పెటల్ కంప్లీట్ అయిపోయినట్టు. నెక్స్ట్ ఒక ఫ్లవర్ ప్యాటర్న్ లాగా క్రోషెట్ చేస్తాను. ముందుగా ఇలా స్లిప్ స్టిచ్తో ఇలాగా క్రోషెట్ చేయాలి. స్లిప్ స్టిచ్ వేసిన తర్వాత చైన్ 2 వేసి ఈచ్ అండ్ ఎవ్రీ చైన్ స్పేస్లోని స్లిప్ స్టిచ్తో క్రోషెట్ చేయాలి.
ప్యాటర్న్ ఎండింగ్ వరకు ఇలా కంటిన్యూ చేయడమే. లాస్ట్కి వచ్చేసరికి స్టార్టింగ్ చైన్ స్పేస్తో ఇలా స్లిప్ స్టిచ్ తీసుకొని మళ్ళీ 2 కలర్ యార్న్ ఇలా కలుపుతూ చైన్ వేసి ఎండ్ చేసేయడమే. ఇక్కడికి ఫ్లవర్ ప్యాటర్న్ కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. జస్ట్ స్టాండ్స్ని కట్ చేసేయడమే. కట్ చేసి ఎక్స్ట్రా టైల్స్ ఏమైనా ఉంటే హైడ్ చేస్తే సరిపోతుంది. తోరన్స్కి చాలా బాగుంటాయి ఈ ప్యాటర్న్స్. హోమ్ డెకార్స్కి, తోరన్స్కి ఐడియల్ అనమాట. ఈ ప్యాటర్న్స్ బాగుంటాయి. కాస్త అడ్వాన్స్ ఫ్లవర్ ప్యాటర్న్ అనమాట ఇది. అలాగని కష్టం కూడా కాదు, ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది. సో ఇదనమాట ఇవాళ వీడియోలోని ఫ్లవర్ ప్యాటర్న్. నెక్స్ట్ వీడియోలోని ఇంకొక టాపిక్తో కలుద్దాము. చూస్తూనే ఉండండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్. హ్యాపీ క్రోచెట్స్.